నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం రక్ష్యేతదార్యావదనం కదాన్వహం అన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం ప్రాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సుగ్రీవుడికి తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించాడు శ్రీరామచంద్రుడు. ఎందుకంటే సుగ్రీవుడు రాముడి యొక్క సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూడలేదు కదా అప్పటిదాకాను. అందువలన వాలి యొక్క బల సామర్థ్యాలని వాడికి తెలుసు. అందుకని మరి వాలిని వధించాలంటే వాడిని మించిన సామర్థ్యం ఉండాలి కదా. అందుకని రాముణ్ణి ఆ పరీక్ష పెట్టాడు సుగ్రీవుడు. ఆ దుందుభి అనేటువంటి రాక్షసుడి యొక్క ఆ శరీరాన్ని వాలి 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి 100 యోజన ఒక యోజనం దాకా విసిరేసాడు. మళ్ళీ పడింది. ఇప్పుడు రాముడు దాన్ని పాదాంగుష్టేన చిక్షేప అంటే కాలి యొక్క అంగుష్టం అంటే బటని వేలు. ఆ బటన్ వేలుతో ఇలాగా మనం క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ని కొడతాం చూసారా,
అలాగా ఆ బట్టల వేలతో ఇలా అన్నట్ట వెళ్తే అది 10 యోజనాలు వెళ్ళిపడింది. అయితే అప్పటికీ సుగ్రీవుడికి ఇంకా కొంత సంశయం ఉంది. ఎందుకంటే అది అప్పుడు వాలి విసిరినప్పుడైతే ఇంకా వాడు దుందుభిగాడు అప్పుడే చచ్చాడు వాడు. అందుకని వాడి రక్తం మాంసంతో కూడినటువంటి ఆ బలం దాంతో కూడినటువంటి బరువు అంతా ఉంది. మరి ఇప్పుడు చాలా కాలం అయింది కదా, మరి ఆ మాంసం రక్తం అంతా అయిపోయింది. ఊరికే ఆ ఎముకలు కాకపోతే అవన్నీ కూడా ఒక గుట్టలా పర్వతంలాగా ఉన్నాయి నిజమే. దాంతో కూడినటువంటి శరీరం అలా ఉంది కాబట్టి చాలా తేలికైంది. కాబట్టి అలాగా ఎంత తేలికైనా కాలి బటన్ వేలుతో ఇలా కొడితే మన 10 యోజనాలు వెళ్ళి పడ్డం అనేటువంటిది మనం కొడితే ఒక ఎముక కూడా వెళ్ళిపడదు. పోనీ సుగ్రీవుడు పని అనుకోండి, మహా అయితే సుగ్రీవుడు చేస్తే ఇప్పుడు ఇలా ఉంది, 1 యోజన వెళ్ళిపడుతుందేమో. అలాంటిది 10 యోజనాలు వెళ్ళిపడింది. అయినప్పటికీ వాడికి కొంచెం డౌట్ తీరలేదు. అయితే రెండోది చెప్పాడు కదా, ఒక్క బాణంతో ఒక్క చెట్టుని నువ్వు పడేస్తే నాకు ధైర్యం వస్తుంది అన్నాడు. అలాగే అన్నాడు. రాముడు ఒక్క శరం వదిలేస్తే ఆ శరం ఆ 7 చెట్లని నరికేసి వెళ్ళి పాతాళం దాకా వెళ్ళిపోయి ఆ వేగంతో మళ్ళీ వెనక్కి వచ్చి రాముడి యొక్క అమ్ముల పొదిలోకి వెళ్ళిపోయి ఉందన్నమాట. అది అంటే ఇక్కడ ఒక విచిత్రం, ఒక విశేషం ఉంది. ఏమిటంటే అస్త్రములు శస్త్రములు అని 2 రకాలు ఉంటాయి యుద్ధంలో మనం ఉపయోగించేటువంటివి. అంటే ఇప్పుడు కాలంలో కాదు సంగతి. ఇప్పుడు అస్త్రాలు ఉపయోగించేటువంటి సామర్థ్యం వాడికి లేదు, శస్త్రాలే. అయితే అస్త్రాలంటే ఒక రకంగా అణ్వాయుధాలు అస్త్రాలు ఉన్నాయి కానీ అది కూడా దీంతో కానీ మంత్రశక్తితో ఉపయోగించగలిగేటువంటివి ఆ మహేశ్వరాస్త్రం, ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం అలాంటివి ఇప్పుడు ఎవరో తపస్సంపూర్ణమైనటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలాగా. కానీ ఇప్పుడు అస్త్రానికి శస్త్రానికి వీటిలో ఉపయోగించేటువంటిది శస్త్రం అంటే ఒక ఆయుధ విశేషం. అది చాపం అంటే విల్లు, ధనుస్సు అన్నమాట. తర్వాత బాణము, కత్తి, బరిసె, బల్లెం, ఇలాగా ఇవన్నీ కూడా శస్త్రములు. అస్త్రములంటే అలా కాదు. అంటే మనము సినిమాల్లో వాటిలో చూస్తాం, అస్త్రాలు వేస్తాం, అది కూడా బాణాలు వేస్తూ వాడు ఇలా అని వేస్తాడు, అది వేరే సంగతి. కానీ అట్లా అక్కర్లే. అస్త్రాలు వేయాల్సి వచ్చినప్పుడు శస్త్రం ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోకుండా వేయచ్చు కూడా. అది ఆ మంత్రశక్తి, ఆత్మశక్తి దానితో సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ రాముడు ఉపయోగించిన శస్త్రమా అస్త్రమా అని అనుమానం వస్తుంది. ఖరదూషణాదులతో యుద్ధం చేసినప్పుడు కూడా రాముడు మరి బాణాలు, ధనుస్సు నుంచి బాణాన్ని వదిలాడు. అది అస్త్రమా శస్త్రమా అని. రాముడి యొక్క విల్లు, రాముడి దగ్గర ఉన్నటువంటి విల్లు, ఆయన వేసేటువంటి బాణాలు ఇవన్నీ కూడా మొట్టమొదట అరణ్యానికి వస్తున్నప్పుడు భరద్వాజ మహర్షి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ అత్రి మహర్షి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ అగస్త్య మహర్షి ఇచ్చాడు. ఇవన్నీ చాలా శస్త్రములైనప్పటికీ కూడా వాటితో మహిమాన్వితమైనటువంటివి. అందుకని శస్త్రములైనప్పటికీ కూడా మిగతా వాళ్ళు ఉపయోగించేటువంటి శస్త్రాలకి దీనికి ఏమాత్రం మనం కంపేర్ చేయడానికి వీల్లేదు. అందుకని మరి ఎక్కడైనా బాణం వేస్తే ఆ బాణం వెళ్ళి అవతల వాళ్ళకి గుచ్చుకుని ఉండిపోవడం ఉంటుంది. అంతేగాని ఆ వేసినటువంటి బాణం టార్గెట్ దగ్గర ఎక్కడ కొట్టాలని వెళ్ళిపోయి దాన్ని కొట్టేసేసి ఆ వేగంతో భూమిలో దూరిపోయి పాతాళం దాకా వెళ్ళిపోయి లోతుగాను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అమ్ముల పదిలో ఉండమంటే మామూలు విషయం కాదు అది. అది శస్త్రం అయినప్పటికీ కూడా
శస్త్రాన్ని కూడా అలా ఉపయోగించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం రాముడికి ఉంది. శస్త్రాన్ని అస్త్రంలాగా అలా వేసేటువంటి లక్షణం, అవి దివ్యమైనటువంటి శస్త్రాలు. అస్త్రాలు దివ్యమైనటువంటివి ఎలాగో శస్త్రం కూడా దివ్యమైనటువంటిదే. అది కూడా రాముడు ప్రయోగించినప్పుడు రాముడి యొక్క తేజస్సు అందులో ఉంటుంది. అందుకని ఇది మనం జాగ్రత్తగా, అది సూక్ష్మమైనటువంటి విషయం. అది వాడికి సుగ్రీవుడు తెలియదు అప్పటిదాకా. వాడు ఒక బాణం వేస్తే ఒక చెట్టు పట్టడం అంటే అది కష్టమే. ఒక బాణంతో చెట్టు పడిపోతాను తేలిగ్గాను. ఎంత గొప్ప బాణం అయినా సరే, ఎంత గొప్ప విలుకాడైనా సరే. అదే మామూలు చిన్న చెట్టు ఏమి తెలిసి ఇలా తరుగుతే వచ్చేది. అలాగే అది మహావృక్షం, సాలవృక్షం అంటే అది కొన్ని వందల సంవత్సరాలు పెరిగినటువంటి వృక్షం. అది దాని కొమ్మ కొట్టాలంటేనే ఎవడి వల్ల కాదు. అంటే వాడు బలవంతులు కాబట్టి ఆ కొమ్మని లాగి పడేసాడు సుగ్రీవుడు, హనుమంతుడు. వాళ్ళందరూ మహాబలవంతులు కాబట్టి ఆ చెట్టు కొమ్మని ఇలా లాగి వేసి ఆసనంలో వేసి కూర్చున్నారు. అది బాగానే ఉంది. కానీ బాణం వేస్తే చెట్టు మొత్తం లేచిపోవడం అనేటువంటిది అది సామాన్యమైన విషయం కాదు. ఒక బాణంతో ఒక చెట్టు. కానీ ఇక్కడ ఇదేమిటి, రాముడు వేసినటువంటి బాణం 7 సాల వృక్షాలని నరికేసి ఆ వేగంతో పాతాళం దాకా వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వచ్చి అమృపతిలో ఉంది. ఇది మాత్రం మామూలు శస్త్రాలకు సాధ్యం కాదు. ఆ అస్త్రం కాదు, శస్త్రమే. కానీ దానికి మహిమాన్వితమైనటువంటి శస్త్రం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది మహర్షులు, అగస్త్య మహర్షి వాళ్ళు ఇచ్చినటువంటివి ఉపయోగించింది రాముడు. ఈయన యొక్క తేజస్సు కూడా దాంట్లో ఉంటుంది. అందువలన అది సుగ్రీవుడు చూసి, అందుకనే వాడు అది చూసిన తర్వాత వెంటనే పాదాలను పడిపోయాడు రాముడికి. అప్పటిదాకా రాముడు పక్కనే కూర్చుని స్నేహితుడిలాగా నువ్వంటే నువ్వు అన్నట్టుగా మాట్లాడాడు. అందుకనే వాడి శంక వచ్చింది. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు వాడి చేతిలో దెబ్బలు తిన్నాడు, కానీ వాళ్ళని ఎప్పుడు కొట్టగలిగేటువంటి సామర్థ్యం వాడికి లేదు ద్వంద్వయుద్ధంలో. అందుకని రాముడు కూడా మరి వాళ్ళని ఎదురైతే కొట్టగలడా అనేటువంటిది వాడి భయం. తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాడు తన్ని రాముడిని అందరిని చేత కొట్టేస్తేనని భయం వాడికి. అందుకని వాడికి శంక వచ్చింది. ఇప్పుడు రాముడు ఎప్పుడైతే చూశాడో ఇది, ఇక వాడు అసలు అది ఎప్పుడు ఎక్కడ చూసి ఉంటాడు వాడు. అందుకని వెంటనే పాదాలను పడిపోయాడు అంతే. ఇక అది ఏం చెప్పింది, స మూర్ధ్న న్యపతద్భూమౌ. మూర్ధ్న అంటే తల తగిలేట్టుగా, భూమి పడ్డట్టు, ప్రలంబీకృత భూషణ. వాడు పైన ఇది కూడా పెట్టుకున్నాడు కదా తర్వాత ఆభరణాలు అవన్నీ వాడితో సహా పడ్డాడనమాట. సుగ్రీవ పరమప్రీత రాఘవాయ కృతాంజలి. నమస్కారం పెట్టాడు, మహాప్రభో అర్థమైపోయింది మీ సంగతి అని చెప్పి. అదే ఇదం జోవాచ ధర్మజ్ఞం కర్మణా తేన హర్షిత రామం సర్వాస్త్ర విదుషాం శ్రేష్టం సూరమవస్థితం. ఆయన చాలా ధైర్యం వచ్చింది, ఆనందపడ్డాడు. రాముడితో అన్నాడు, సేంద్రానపి సురాన్ సర్వాన్ స్త్వం బాణై పురుషర్షభ సమర్థ సమరే హంతుం కిం పునర్వాలినం ప్రభో. ఓ ప్రభువా, ఇంద్రుడు, దేవతలు వాళ్ళందరూ కూడా వచ్చి నీకు ఎదురై నీతో యుద్ధానికి వచ్చినా నువ్వు వాళ్ళందరినీ నీ బాణాలతో సంహరించగలవని నాకు అర్థమైంది. వాలి అంతా నీ చేతిలో అని నాకు అర్థమైంది అన్నాడు. ఏన సప్త మహాసాల గిరిభిర్భూమిశ్చ దారితా. 7 సాలవృక్షాలు, మహాసాల వృక్షాలు నీ చేత బాణేన ఏకైన, ఒకే బాణంతో 7 సాల వృక్షాలు, పైగా అది ఎక్కడున్నాయి, కొండ మీద ఉన్నాయి. ఆ సాల వృక్షాలను తరిగేటువంటి దాంతో ఆ కొండ శిఖరం కూడా తరుపుకెళ్ళిపోయింది. ఒకటి కాదు, సాల వృక్షాలు పైకి పెళ్ళికి వచ్చాయంటే శిఖరంతో సహా ఆ శిఖరమే ఉంది. వాడదే అంటున్నాడు, ఏన సప్త మహాసాల గిరిభిర్ భూమిశ్చ దారితా. పైగా భూమిలోకి కూడా వెళ్ళిపోయింది. బాణేన ఏకేన కాకుత్స స్థాతాతే కో రణగ్రత. నీ ఎదురు ఎవడు నిలబడగలడు, యుద్ధంలో నీకు ఎదురైంది ఇంకా నిలబడగలను అటువంటి ఈ
సృష్టిలో లేడీ అని అర్థమైపోయింది వాడికి. అంటే ఎంతైనా మానవుడు కదా అని వాడు అనుకుంది. వాడు అప్పటిదాకా చూసింది దశరథ రాజుగారి యొక్క కొడుకు మానవుడు, ఆయన చాలామంది రాక్షసులను చంపాడు, ఇవన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్, కానీ ఎంతైనా మానవుడు అని ఆ ఉద్దేశం. ఇప్పుడు వాడికి అర్థమైపోయింది, ఇది సృష్టిలో ఎవరు నీకేదో నిలవలేరు అంటున్నాడు వాడు. అద్యమే విగత శోక ప్రీతిరద్య పరామమ. ఇక నాకు శోకం అంతా పోయింది రామా, భయం ఎప్పుడైతే పోయిందో శోకం ఇంకేం లేదు, నాకు శోకం లేదు పోయింది అన్నాడు. సుహృదం త్వాం సమాసాద్య మహేంద్రవరుణోపమం. ఇంద్రుడు వరుణుడు వాళ్ళతో సమానమైనటువంటి వాడివి నువ్వు, అలాంటి నీతో నాకు స్నేహం అనేటువంటిది నా అదృష్టం. తమ అద్యైవ ప్రియార్థం మే వైరిణం భ్రాతృరూపిణం వాలినం జహికాకుత్స మయా బద్ధోయమంజలి. నేను నీకు నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను, ఓ రామా, నాకు ఇష్టమైనటువంటి పని చేస్తాను కదా, వాడి సేనా శత్రువు అయినటువంటి వాలిని అది ఇవాళే చేసేసి నాకు ఎంత తొందరగా జరిగితే నాకు అంత తొందరగా ప్రియమైనటువంటిది అవుతుంది అని నమస్కారం చేసి అర్థించాడు రాముణ్ణి. తతో రామ పరిష్వజ్య సుగ్రీవం ప్రియదర్శనం. రాముడు చాలా ప్రేమతో సుగ్రీవుని కౌలించుకున్నాడు. ప్రత్యువాచ మహాప్రాజ్ఞో లక్ష్మణ అనుగతం వచ. లక్ష్మణుడు కూడా తనతో కూడా ఉన్నాడు కదా, ఇలా అన్నాడు, అస్మాత్ గచ్చామ కిష్కింధాం క్షిప్రం గచ్చత్వమగ్రత. కిష్కింధకి క్షిప్రం ఇప్పుడే వెళదాం, నువ్వు ముందు నడు. సుగ్రీవుడితో అన్నాడు, నువ్వు ముందు నడు మొదలుపెట్టి నడవడం, నువ్వు ముందు నడు, ఇప్పుడే వెళదాం, నాకేం అభ్యంతరం లేదు. గత్వాచ ఆహ్వయ సుగ్రీవ వాలినం భ్రాతృగంధినం. నువ్వు వెళ్ళి మీ అన్నగారిని పిలువు యుద్ధానికి. సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వాలిన పురీం వృక్షైర్ ఆత్మానం ఆవృత్య హ్యతిష్టన్ గహనే వనే. అప్పుడు అందరూ కలిసి, ఎవరు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు అని వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళందరితో కలిసి అందరూ వెళ్ళిపోయారు, చాలా వేగంగాను కిష్కింధకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మహావనం కదా అది, అక్కడ అందరూ కూడా ఆ చెట్ల గుబురులో నిలుస్తున్నారన్నమాట. అందరూ కూడా అంటే వాళ్ళ లోపల దాక్కున్నారు. ఎందుకంటే ముందు వారిని సుగ్రీవుడే పిలవాలి, ఇంతమందిని చూస్తే మళ్ళీ వాడు శంకిస్తాడు కదా, అందుకని సుగ్రీవో అపి సుగ్రీవో అపి అనదద్ఘోరం వాలినో హ్వానకారణాత్ గాఢం పరిహితో వైగాన్ నాదైర్ భిందన్నివ అంబరం. ఎలా అంటే పెద్ద నాదం చేసేటవాడు, గర్జించేట, చాలా గట్టిగా గర్జించేట వాళ్ళని యుద్ధాన్ని పిలుస్తూ. ఆ నాదం ఎలా ఉందంటే ఏకంగా ఆకాశాన్ని చించేస్తుందేమో అన్నట్టుగా ఉన్నాడు ఆ శబ్దం, అంత భయంకరమైన శబ్దంతో పిలిచాడు వాడు. తం శ్రుత్వా నినతం భ్రాతురు క్రుద్ధో వాలి మహాబల నిష్పపాద సుసంరబ్ధో భాస్కరో అస్తతటావివా. అప్పుడు వెంటనే వాలి చాలా కోపం వచ్చింది. ఎవడరా వీడు, నన్ను మళ్ళీ పిలుస్తాడు యుద్ధానికి, ఎంత పవర్ వీడికి అని వాడికి వెంటనే చాలా కోపం వచ్చింది. వచ్చి వాడు ఆ కోపంతో సూర్యుడు అస్తాచలానికంటే సాయం వైపు హస్తాచలం వైపు వెళుతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడా అన్నట్టుగా అలా వచ్చేటవాడు, అంత భయంకరంగా ఉన్నట్టువాడు. తతస్స తుతులం యుద్ధం వాలి సుగ్రీవయోరభూత్ గగనే గ్రహయోర్ఘోరం బుధాంగారకయోరివా. బుధుడికి అంగారకుడికి గ్రహయుద్ధం జరిగినట్టుగా, అంటే అప్పుడప్పుడు గ్రహయుద్ధాలని జరుగుతాయి, అలాగా బుధుడికి అంగారకుడికి జరిగినట్లుగా ఇక్కడ వాలి సుగ్రీవుడికి యుద్ధం చాలా గట్టిగా జరిగింది. తలైర్ అసనికల్పైశ్చ వజ్రకల్పైశ్చ ముష్టిభి.
జఘ్నతు సమరే అన్యోన్యం భ్రాతరవు క్రోధమూర్ఛితవు. ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా రోషంతో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసనే అంటే పిడుగులాగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముష్టిఘాతంతో ఒకళ్ళతో వాళ్ళు కొట్టుకున్నారట. తతో రామో ధనుష్పాణిస్తా ఉభౌ సమవైక్షిత అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవా వివాస్వినౌ. రాముడు ధనుష్ సిద్ధంగా పెట్టుకుంటున్నాడు వేద్దామని. తీరా చూస్తే వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారట. వాళ్ళ దుంపలేగా ఎలా ఉన్నారంటే అశ్విని దేవతల్లా ఉన్నారట. ఒకళ్ళు ఎవడు సుగ్రీవుడు ఎవడు వాళ్ళు అని తెలియడం కష్టం. ఎన్న అవగచ్చత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవ తతో న కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం. చూశాడు, బాణం వదిలితే వాడు సుగ్రీవుడు తెస్తాడో వాలి తెస్తాడో తెలియదు. సుగ్రీవుడు తెచ్చిపోతే అందుకని ఏం చూస్తూ ఉండిపోయాడు, ఏం చేయలేక. ఏతస్మిన్ అంతరే భగ్న సుగ్రీవస్తేన వాలిన అపశ్యన్ రాఘవం నాథం ఋష్యమోకం ప్రదుద్రువే. ఇంకా ఆ వాలి చేతిలో సుగ్రీవుడు ఆ దెబ్బలు తిని భగ్న, వాడు ఒళ్ళంతా భగ్నం అయిపోయింది. ఇంకా వాడు ఇంకా చచ్చేట్టున్నాను బాబోయ్ అనుకుని వెంటనే అటు చూశాడు రాముడి కేసి. రాముడు కూడా కనబడలేదు వాడికి. వెంటనే పారిపోయాడు, ఋష్యముఖం వైపు వెళ్ళిపోయాడు. ఎందుకని ఇక్కడ కొన్నా అంటే వాళ్ళని చంపేస్తాడు వాడిని. ఆ ఋష్యముఖం వెళ్ళి దగ్గరికైతే వాళ్ళు రావడం వీలేదు కాబట్టి వాడు పారిపోయాడు వెంటనే. క్లాంతో రుధిరసిక్తాంగ ప్రహారైర్జర్జరీకృత వాలినా అభిద్రుత క్రోధాత్ ప్రవేశ మహావనం. వాడు వాలి కూడా వాడు సుగ్రీవుడు బాగా అలసిపోయాడు. శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది, జర్జరం అయిపోయింది, శిథిలం అయిపోయింది శరీరం అంతా. వాలి వాడిని వెంటబడ్డాడు కొంత దూరం, కానీ వాడు మతంగవనంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కనుక అడుగు పెట్టండి వీడు వస్తాడు, శపించాడు కదా ఆయన. అందుకని ఏం చేయలేక వీడు తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలి శాపభయాత్ తతః ముక్తో హ్యసి త్వం ఇత్యుక్త్వా స నివృత్తో మహాబలః. వాడు మతంగవనంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో చూశాడు, చాలా కోపంగా ఇవాళ వాడిని చంపేయారు సుగ్రీవుని సరే అనుకున్నాడు. అనుకునేటప్పటికి వాడు మతంగవనంలోకి వెళ్ళిపోయాడు. ఆ వనంలో అడుగు పెడితే వీడిది వస్తాడు. అందుకని ఏం చేయలేక వెధవా ఇవాడు బతికిపోయావు నా చేతిలో అని చెప్పేసి ఏం చేయలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నివృత్త అంటే వెనక్కి వెళ్ళిపోయాడు. రాఘవోపి సహభ్రాత్ర సహచైవ హనుమత తదేవ మనమాగచ్చత్ సుగ్రీవో యత్ర వానరః. వానరుడైనటువంటి సుగ్రీవుడు ఎక్కడున్నాడో అక్కడికి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వాళ్ళందరితో కలిసి రాముడు లక్ష్మణుడు మళ్ళీ అక్కడికి వచ్చారు. తం సమీక్ష ఆగతం రామం సుగ్రీవ సహ లక్ష్మణం హ్రీమాన్ దీనమువాచేదం వసుధామవలోకయన్. వాడు చాలా భయంతో దీనంగా ఉండి నేలచూపులు చూస్తూ రాముడితో అంటున్నాడు. రాముడిని చూసి సుగ్రీవుడు ఆహ్వయస్వేతి మాముక్త్వా దర్శయిత్వా చ విక్రమం వైరిణా ఘాతయిత్వా చ కిమిదానేం త్వయా కృతం. ఏం రామా, నన్నేమో యుద్ధానికి ఆహ్వానించమని రమ్మని పిలిచావా? తర్వాత నన్ను చెప్పావు, నీ ప్రతాపం చూపించు, వాడిని పిలువు, వాడి యుద్ధంలోకి అని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వైరిణ ఘాతయిత్వ, వాడి చేత నన్ను చావుకొట్టించావు. నువ్వు చేసిన పని ఏంటి? చావు తప్పి కన్నొట్టపోయి వచ్చానట్టుగా ఉంది వీడి పని. తామేవ వేలాం వక్తవ్యం త్వయా రాఘవ తత్వతః వాలినన్న హంత నిహన్మీతి తతో నాహమితో వ్రజే. నువ్వు ముందే నాకు వాలి నేను చంపలేనని చెప్పుంటే నేను వెళ్ళేవాడిని కాదు కదా అన్నాడు చాలా దీనంగాను. తస్య చేవం బ్రువాణస్య సుగ్రీవస్య మహాత్మనః కరుణం దీనయా వాచ రాఘవ పునరబ్రవీత్. ఇలాగా చాలా కరుణ కలిగేట్టుగాను దీనంగాను ఆ రకంగా సుగ్రీవుడు ఇలా అనేప్పటికీ రాముడు అన్నాడు, సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యపనీయతాం. నాయన సుగ్రీవా, నువ్వు మనసులో ఆ కోపాన్ని తగ్గించుకో. ఏం కారణం చెప్తున్నా నేను.
కారణం ఏన బాణోయం సమయాన విసర్జిత. నేను ఎందుకు బాణం వేయలేదు వాడి మీద అనేటువంటి చెప్తున్నాను, జాగ్రత్తగా విను, కోపం తెచ్చుకోకు. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలీ చ సదృశౌస్తః పరస్పరం. మీ ఇద్దరూ మీ ఆకారాల్లో కానీ మీ ప్రమాణాల్లో కానీ, ప్రమాణం అంటే శరీరం యొక్క ప్రమాణం అన్నమాట, దాంట్లో కానీ అలంకారాల్లో కానీ మీ వేషాల్లో కానీ ఎలా చూసినా మీ ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఏం చేసేది నేను? స్వరేణ పోని మీరు గర్జించినప్పుడు వాడి గర్జన వేరుగా నీ గర్జన వేరుగా అయినా స్వరం వేరుగా ఉంటే ఇది సుగ్రీవుడి యొక్క గర్జన, ఇది వాళ్ళ గర్జన అనుకోవచ్చు. స్వరేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర. మీరు చేసినటువంటి స్వరంతో కానీ మీ ఇద్దరిలో ఉన్నటువంటి వర్చస్తో కానీ, విక్రమేణ చ మీ పరాక్రమంలో కానీ, వాక్యైశ్చ మీరు ఒకళ్ళతో ఒకళ్ళు అరుస్తూ మాట్లాడుకుంటున్నటువంటిది కానీ, వ్యక్తిం వాం నోపలక్షయే మీ ఇద్దరిలో ఎవరెవరు అనేటువంటిది నేను గుర్తించలేకపోయాను. తతోహం రూపసాదృశ్యన్ మా మోహితో వానరోత్తమ నోత్సృజామి మహావేగం శరం శత్రునిపర్హణం. అందుకని ఓ నువ్వు వానరశ్రేష్ఠుడా, మీ ఇద్దరిలో ఇంత గుర్తుపట్టలేనంత సమానమైనటువంటి ఇది ఉండేప్పటికి, రూపం ఉండేప్పటికీ నేను మోహంలో అంటే ఆలోచించాను, గుర్తుపట్టలేకపోయాను. నేను బాణం వదిలానుకో అది తిరుగులేదు. జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్ విశంకిత మూలఘాతో ననౌ స్యాదితి ద్వయోరితి కృతే మయా. మీ ఇద్దరిలో నేను బాణం వదిలానుకో ఎవరికి తగులుతుందో మీ ఇద్దరిలో అది నాకు నేనేం చెప్పగలను? అది వాడికి తగలాలని వేస్తే నీకు తగిలితే త్వయి వీర విపన్నేహి అజ్ఞానాల్లాఘవాన్మయ మౌఢ్యం చ మమ బాల్యం చ ఖ్యాపితం స్యాత్ కపీశ్వర. ఒకవేళ నేను వదిలేటువంటి బాణంతో నువ్వు కనుక తెచ్చావు అనుకో, దానివల్ల ఏమవుతుందంటే నేను మూఢుణ్ణి అవుతాను, అజ్ఞానంతో చేసినటువంటి పని అవుతుంది, అది నేను మూఢుణ్ణి అవుతాను. తర్వాత బాల్యం అదే తెలియనటువంటి వాళ్ళు, చేతగాని వాళ్ళు చిన్నపిల్లలు చేసినట్టుగా అనుకుంటారు, అలా ఉంటుంది, వాళ్ళు చేసిన పనిలా ఉంటుంది. ఎలా చేస్తాను అలాగా? దత్తా భయవధో నామ పాతకం మహదద్భుతం అహం చ లక్ష్మణశ్చైవ సీతా చ వరవర్షిణి వర్ణిని త్వదధీనా వయం సర్వే వనేస్మిన్ శరణం భవాన్. నేను, లక్ష్మణుడు, సీత మేమందరం నిన్ను శరణు వేడి వచ్చాం ఈ అరణ్యంలో. మరి అలాంటిది నిన్ను నేను చంపేస్తే మూలఛేదం అయిపోతుంది. అది ఎంత పొరపాటుది. తస్మాత్ యుధ్యస్వ భూయస్త్వం మా శంకిశ్చ వానర. అందుకని నువ్వు ఏమీ శంక లేకుండా మరొక మారు వాడితో వెళ్ళి యుద్ధాన్ని పిలువు, ఏం భయం లేదు. ఏతన్ముహూర్తే మయా పశ్య వాలినమాహవే నిరస్తం ఇషుణైకేణ చేష్టమానం మహీతలే. ఈసారి మళ్ళీ ఇప్పుడు వెంటనే వెళదాం, మళ్ళీ పిలువు. ఈసారి నిశ్చయంగా నా బాణం వాడి తగలడం, వాడి కింద పడడం రెండు జరిగిపోతాయి. నీకేం భయం లేదు, నేను అభయం ఇస్తున్నాను. కానీ అభిజ్ఞానం కురుష్వత్వం ఆత్మనో వానరేశ్వర ఏన త్వాం అభిజానీయాం ద్వంద్వ యుద్ధముపాగతం. అయితే నేను గుర్తుపట్టడానికి వీలైనటువంటి గుర్తు ఏదో చేయాలి, పొరపాటు జరగకుండా అది చేయాలి. ఈసారి మనం వెళ్ళే ముందు గజపుష్పీం ఇమాం ఫుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠే అస్య సుగ్రీవస్య మహాత్మన. అప్పుడు లక్ష్మణుని పిలిచాడు. లక్ష్మణ, ఈ పుష్పాలు ఉన్నాయి కదా, బాగా పూసి ఉన్నాయి. ఈ గజపుష్పాల యొక్క మాల తయారు చేసి నీ చేత్తో నువ్వు వెయ్యి వాడి మెళ్ళ వేసేసి. ఇంక ఈసారి వాలి
వాళ్ళని చంపడం అనేటువంటిది తప్పకుండా సంభవిస్తుంది. తతో గిరితటే జాతాం ఉత్పాట్య కుసుమాయుతాం లక్ష్మణో గజపుష్పీం తాం తస్య కంఠే విసర్జయన్. వెంటనే లక్ష్మణుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గజపుష్పాలన్నీ కూడా కోసేసి వెంటనే మాల తయారు చేసి లక్ష్మణుడు వాడికి వేసేసాడు. సుగ్రీవుడికి మాల వేశాడు. వేస్తే స తయా సుశుభే శ్రీమాన్ లతయా కంఠసక్తయా మాలయేవ బలాకానాం ససంజైవతో యదః. ఎప్పుడైతే లక్ష్మణుడు ఆ మాల వాడికి మెళ్ళ వేశాడో వాళ్ళలో ఒక తేజస్సు వచ్చింది. అంటే ఇక్కడ ఇప్పటిదాకా వాడు రాముడి యొక్క పరాక్రమం చూశాడు, రాముడి యొక్క దివ్యత్వం చూశాడు, రాముడు అంటే ఇంకా అన్నీ ఇంకా అంతకంటే లేనటువంటి. కానీ లక్ష్మణుడిది ఏమన్నా లక్ష్మణుడు రాముడు తమ్ముడు, రాముడికి ఏదో కూడా సేవ చేయడానికి వచ్చినటువంటి వాడు అనేటువంటిది భావం ఉంది వాడికి. అందుకే వాడు రాముడికి కొమ్మ వేసి కూర్చోమని తన పక్కన కూర్చున్నాడు. కానీ నిజంగా ఏం చేయాలి? రాముడిని కూర్చోమని లక్ష్మణుడు కూడా రాముడు పక్కన కూర్చోమన్నాం, లేకపోతే కొమ్మ వేసి పక్కన లక్ష్మణుడిని కూర్చోమన్నాం చేయాలి కదా. అది చేయలేవాడు. అందుకనే హనుమంతుడు చేశాడు ఆ పని 2 సార్లు కూడా. అంటే అర్థమేంటి? వీడికి లక్ష్మణుని గురించి వీడికి ఉన్నటువంటి ఇంప్రెషను ఎలాంటిదంటే సామాన్యుడైనటువంటి వాడు ఆయనతో తమ్ముడు వచ్చాడు కూడా సేవ చేయడానికి అని అనుకున్నాడు. కానీ లక్ష్మణుడు కూడా ఆయనంత సమానమైనటువంటి దివ్యత్వం ఉందని వీడికి అర్థం కాదు. అందుకని వాడికి ఇది అర్థం. అంటే రాముడు కావాలని చేయలేదు, కానీ వాడు ఇద్దరు ఒకలాగే ఉన్నారు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మణుడి యొక్క దీన్ని తెలియజేయడం కోసం రాముడు చేయలే ఈ ప్రయత్నం. అంటే కావాలని చెప్పి అక్కడ బాణం వేయకుండా వాడు సాగుకొట్టేట వరకు ఆగివేసిన చేయడు రాముడు. అలా చేస్తాడు. కానీ వాళ్ళిద్దరూ పూర్తి ఐడెంటికల్గా ఉన్నారు. నిజంగా బాణం వేస్తే వాడికి వస్తాడు, వీడికి వస్తాడు తెలియదు కాబట్టి రాముడు బాణం వేయలేదు. కానీ ఇప్పుడు లక్ష్మణుడిని మెళ్ళలో మాల ఏమన్నాడు అంటే రాముడు ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తాడు. మరి ముందు వెళ్ళేప్పుడే వీడి మెళ్ళలో మాల వేయించవచ్చు కదా అని మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది కొంతమందికి. ఇది బాగానే ఉందండి, మొట్టమొదటిసారి వెళ్ళేప్పుడే రాముడు లక్ష్మణుడిని పిలిచి వీడి మెళ్ళలో మాల వేయమని చెప్పచ్చు కదా, నువ్వు చెప్పలేదు అని. అంటే అప్పుడు వెళ్ళే ముందు వీళ్ళిద్దరూ ఒకలాగే ఉంటారని రాముడికి తెలియదు కదా. ఇద్దరు అన్నదమ్ములు పోలికలు ఉండొచ్చు, కానీ మరీ అశ్విని దేవతలాగా ఐడెంటికల్గా బింబ ప్రతిబింబంలా ఉంటారని రాముడికి ఎలా తెలుసు? ముందు తెలియదు కదా. అందుకని ముందు చెప్పలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అనుభవం అలా అయింది కాబట్టి ఇప్పుడు చెప్పాడు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పాడంటే ఇప్పుడు లక్ష్మణుడి చేత వేయించాడు మాల. ఇంకెవరైనా వాళ్ళకి మాల వేయండి గుర్తుగా అనలేదు, లక్ష్మణుడు వేయమన్నాడు. లక్ష్మణుడు ఆ మాల వేసేప్పటికీ వాళ్ళ తేజస్సు పెరిగింది. అప్పుడు వాడికి కూడా అనుభూతమైంది, అమ్మ ఏంటి లక్ష్మణుడు అప్పటిదాకా ఒళ్ళంతా వాడికి ఎలా ఉందంటే లక్ష్మణుడు మాల వేసే వరకు వాడి మెళ్ళలో అప్పటిదాకా వాడి ఒళ్ళు ఎలా ఉంది? సుగ్రీవుడికి హోనం అయిపోయి ఉంది కదా. లక్ష్మణుడు తెచ్చి మాల ఎప్పుడైతే వేసాడు సుగ్రీవుడికి, అప్పుడు వాడికి అర్థమైంది, అబ్బా లక్ష్మణుడు మాల వేస్తే దానికి కూడా ఎంత ప్రభావం ఉందా అని వాడికి అప్పుడు వాడికి అర్థమైంది అనమాట. వాడికి అప్పుడు భయం పోయింది వాడికి. అయితే మళ్ళీ ఇప్పుడే తాగకూడదు, తాగుతాలను తినేస్తే ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళమంటే వాడు భయం అయ్యేది వాడికి. అసలే ఇంకొంచెంసేపు ఉండి చంపేసేవాడు వాడు. అందుకని వాడికి ఏంటంటే అది ఐడెంటిఫికేషన్ కోసం ఏమన్నాడు అనేటువంటిది నిజమే. కానీ లక్ష్మణుడు ఏమన్నాడు ఎందుకు అంటే అది కారణం. అంటే రాముడు రైట్ యాక్షన్ ఎప్పుడు ఎలా యాక్ట్ చేయాలో అనేటువంటిది తెలుసున్నటువంటి వాడు మొట్టమొదటిలో అని చెప్పాడు వాల్మీకి. ఇప్పుడు ఏం చేయాలో చేస్తాడు రాముడు అంతే. ఇంతకుముందు ఎందుకు చేయలేదు, ముందు తర్వాత ఏం చేయాలో అదే ఉండదు. ఎప్పుడు ఏం చేయాలో ఆ క్షణంలో చేస్తాడు, అది జరుగుతుంది. అందుకు ఇప్పుడు అలా చేసినందుకని తయా సుశుభే శ్రీమాన్ లతయా కంఠసక్తయా. కంఠసక్తయ అంటే కంఠంలో వేయబడినటువంటి లతయా తెచ్చినటువంటి మాలతో, మాల అంటే అలా దాన్ని తీగలంతా తీసుకొచ్చి పెట్టాడు అనమాట. అక్కడ
దీంతో సుశుభే వాడు బాగా శోభించాడు. అదే అక్కడ ఉన్నటువంటిది. ఎలా ఉందంటే అది మాల బలాకానాం ససంధ్యైవతో యద. సంధ్యాకాలంలో మబ్బు వేస్తే ఆ మబ్బు వేసినప్పుడు బెగ్గురు పక్షులు, నీటి పక్షులు ఉంటాయి. అవి ఒక పక్షి ఎలా వెళ్ళవు, అన్నీ ఒక మాలలాగా వెళ్తాయి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూస్తుంటే మాల కట్టినట్టుగా ఇలాగ చక్కగా హారం కట్టినట్టుగా వెళతాయి ఎగురుతూ. అవి బలాకములు. అవి ఎప్పుడు బాగా మంచి మబ్బు, వర్షం కురవడానికి ఉన్నటువంటి మబ్బు కనిపించినప్పుడు సంధ్యాకాలంలో సహాయం కనిపిస్తూ ఉంటాయి. ఇవి అలా ఉంది ఈ మాల అని చెప్తున్నాడు. విభ్రాజమానో వపుష రామవాక్య సమాహిత జగామ సహ రామేణ కిష్కింధాం పునరాపస. వాడు రాముడి యొక్క ఈ వాక్కు చేత, రాముడిచ్చినటువంటి ధైర్యం చేత మళ్ళీ వాడు శరీరం యొక్క శోభ పెరిగింది సుగ్రీవుడికి. చూసారా? ఋష్యమౌకా స ధర్మాత్మా కిష్కింధాం లక్ష్మణాగ్రజ జగామ సహసుగ్రీవో వాలి విక్రమపాలితాం. మళ్ళీ సుగ్రీవుడితోనూ వీళ్ళందరితోనూ కలిసి మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు కిష్కింధకి ఋష్యముఖ నుంచి. సముద్యమ్య మహాత్యాపం రామ కాంచనభూషితం శరాంశ ఆదిత్య సంకాశాన్ గృహీత్వా రణసాధకాన్. ఆ విల్లు ఏదైతే ఉందో కాంచనభూషితం, బంగారంతో అలంకరింపబడినటువంటి విల్లది. తర్వాత ఆ శరములు కూడా అవి ఎటువంటివి? ఆదిత్య సంకాశాన్ అంటే సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి బాణాలు కూడా అటువంటివి. అవి పట్టుకుని రాముడు బయలుదేరాడు. అగ్రతస్తు యయౌ తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవ సంహతగ్రీవో లక్ష్మణస్య మహాబలః. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా సుగ్రీవుడు ముందు నడుస్తున్నాడు. సుగ్రీవుడు ముందు నడుస్తూ ఉంటే అప్పుడు వెనకాల రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వీర్యవాన్. ఆ పక్కన కూడా ఈ మిగతా మంత్రులు ఉన్నారే సుగ్రీవుడితో కూడా ఉన్నటువంటి వాళ్ళు నడుస్తున్నారు. పృష్ఠత అక్కడ వెనకాత హనుమంతుడు, నరుడు, నీరుడు, తారుడు వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. వీళ్ళు మహాతేజ హరియూధప, వాళ్ళు కూడా మహా తేజస్వంతులైనటువంటి వాళ్ళందరూ నడుస్తున్నారు. తే వీక్షమాణ వృక్షాంశ్చ పుష్పభార అవలంబిన ప్రసన్నాంబు వహాశ్చైవ సరిత సాగర సంగమా. ఆ దారిలో ఇందాక వెళ్ళినప్పుడు అలా చాలా వేగంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళుతున్నప్పుడు దారిలో ఉన్నటువంటి అరణ్యంలో మంచి పుష్పాలతో కూడినటువంటి చెట్లు, వృక్షములు, తర్వాత మంచి సరిత సెలయేళ్ళు పరిగెడుతున్నాయి. అవి సాగరంలో కలవడం కోసం పరిగెడుతున్నటువంటి సెలయేళ్ళు, తర్వాత కొండలు, వాటి గుహలు, వాటి కొండల శిఖరాలు ఇవన్నీ చూసుకుంటూ నడుస్తున్నారు. వైడూర్య విమలైస్తోయై పద్మైశ్చ ఆకోశ కుడ్మలై శోభితాన్ సజలాన్ మార్గే తటాకాశ్చవలోకయన్. అలాగే మార్గంలో కొన్ని తటాకములు ఉన్నాయి. అవి అంటే చిన్న సరోవరాలంటే పెద్దవి, తటాకాలంటే చిన్నవి అన్నమాట. అవి ఉన్నాయి. వాటిలో కూడా పద్మములు మొదలైనటువంటివన్నీ కూడా ఇవి ఉన్నాయి. తర్వాత నిర్మలమైనటువంటి నీళ్లతో కూడా ఉన్నటువంటివి ఉన్నాయి. అవి బాగా చక్కగా సూర్యుడి యొక్క తేజస్సు పడి ఉన్నటువంటివి. కారండై అంటే సాయంకాలం అవుతుంది. ఈసారి యుద్ధం అనేటువంటిది దానికి వెళ్తుంటే వీళ్ళు మధ్యాహ్నం దాటిందనమాట. ముందు పొద్దునెళ్ళి వాడి చేతిలో దెబ్బలు తినొచ్చాడు. మళ్ళీ వీళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారనమాట.
కారండై సారసై హంసై వంజులై జలకుక్కుటై, ఇవి రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా అవన్నీ. చక్రవాకై సదాచాన్యై శకునై ప్రతినాదితాన్, శకునం అంటే పక్షిని అర్థం. అలా రకరకాలైనటువంటి పక్షులు చక్కగా అరుస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా వింటూ వీళ్ళు నడిచారనమాట. మృదు షష్పాంకురాహారాన్ నిర్భయాన్ వనగోచరాన్ చరత పర్వత సర్వత పశ్చన్ స్థాళీషు హరిణాన్ స్థితాన్. అలాగే లేళ్ళు అవన్నీ కూడా అక్కడ మెత్తగా ఉన్నటువంటి గడ్డిని తింటూ భయమేం లేకుండా అలాగా నడుస్తున్నాయి అటు ఇటు. ఎందుకంటే ఆశ్రమాలు అవి ఉన్నటువంటి చోటు, అందుకని అక్కడ వాటికి భయమేం లేదు. తటాక వైరిణశ్చాపి శక్లదంత విభూషితాన్ ఘోరాన్ ఏకచరాన్ వన్యాన్ విరదాన్ కూలఘాతిన. అలాగే పెద్ద పెద్ద ఏనుగులు అవి తటాక వైరిణ అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళు జలాశయాలు ఉన్నాయి కదా, వాటికి శత్రువులు అన్నాడు. వాటికి శత్రువులు ఎందుకని? ఇవి వెళ్ళి ఏం చేస్తాయండి, ఏనుగులు పెద్ద దంతాలు ఉంటాయి. ఆ దంతాలతో ఆ తటాకం ఒడ్డున్నటువంటి మట్టిని ఇవన్నీ ఎగరేసేస్తుంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తుంటాయి, కుమ్మేస్తూ ఉంటాయి ఏనుగులు. అవి వాటికి ఆట. ఘోరాన్ ఏకచరాన్ వన్యాన్ ద్విరదాన్ కులఘాతిన మత్తాన్ గిరితటోత్కృష్టాన్ పర్వతానివ జంగమాన్ వానరాన్ ద్విరద ప్రఖ్యాన్ మహీ రేణు సముక్షితాన్. అలాగే కొన్ని వానరాలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు వానరులే కూడా ఉన్నవాళ్ళు, కానీ కొన్ని వానరాలు ఉన్నాయి. అవి పెద్ద శరీరంతో ఉన్నాయి. ఏంటి కోతులా ఏనుగులా అన్నట్టుగా అంత శరీరంతో. అవి ఏం చేస్తూ ఉంటాయి, అన్నీ చెట్లు విరగొడుతూ ఉండడం మధ్య మధ్యలో, లేకపోతే కింద దుమ్ము లేపుతూ ఉండడం, ఇలాంటివన్నీ చేసే అవి కూడా అటు పక్కన ఉన్నాయి. వనే వనచరాశ్చ అన్యాన్ ఖేచరాశ్చ విహంగమాన్ పశ్యంత త్వరితా జగ్ముహు సుగ్రీవ వశవర్తిన. ఇవన్నీ చూసుకుంటూ పైన ఎగిరేటువంటి పక్షులు, కింద ఈ జంతువులు వీటిని చూసుకుంటూ సుగ్రీవుడితో వేగంగా నడుస్తున్నారు. వీళ్ళు ఋష్యముఖం నుంచి బయలుదేరి అక్కడ కిష్కిందకి నడుస్తున్నారు. తేషాంతు గచ్చితాం తత్ర త్వరితం రఘునందన ద్రుమపండవనం దృష్ట్వా రామ సుగ్రీవమబ్రవీత్. అక్కడ ఒక చోట వెళ్తూ వృక్షములు ఒక సమూహంగా ఉన్నాయి, గుంపుగా ఉన్నటువంటివి. ఏష మేఘ ఇవ ఆకాశే వృక్షషండ ప్రకాశతే మేఘసంఘాత విపుల పర్యంత కదలీవృత. ఓ సుగ్రీవా, ఇవేమిటివి? ఈ వృక్షాలు ఆకాశంలో మేఘాలు గుంపులుగా ఉన్నట్టుగా ఇక్కడ వృక్షాలు కూడా గుంపులుగా ఉన్నాయి ఈ ప్రదేశంలో ప్రత్యేకంగాను. అలాగే ఈ వృక్షాల చుట్టూ అరటి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి ఒక విచిత్రంగా విశేషంగా ఉన్నాయి. కిమేతద్ జ్ఞాతమిచ్చామి సఖే కౌతూహలం మమ కౌతూహలాపనయనం కర్తుమిచ్చామ్యహం త్వయా. ఇదేమిటి తెలుసుకోవాలనుంది, ఇదేమిటి చెప్పవయా అని నడుస్తూనే అడిగాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః గచ్చన్నేవ ఆదిత్యక్షేర సుగ్రీవస్తన్ మహద్వనం. అప్పుడు సుగ్రీవుడు కూడా నడుస్తూనే రాముడికి అదేమిటో వివరించాడు. ఏతద్ రాఘవ విస్తీర్ణం ఆశ్రమం శమనాసనం ఉద్యానవన సంపన్నం స్వాదమూల ఫలోదకం. ఇది ఒక విశాలమైనటువంటి ఆశ్రమం. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రమ లేకుండా వాడు శ్రమ పోగొట్టగలిగేటువంటి ఉద్యానంతో కూడినటువంటిది. చాలా రుచికరములైనటువంటి పళ్ళు, మంచి నీళ్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. అత్ర సప్తజనానామ మునయ సంసితవ్రతా సప్తైవ ఆసన్ అధశీర్షా నియతం జలసాయిన. ఇక్కడ సప్తజనులు అనేటువంటి పేరుగలైనటువంటి 7 ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు కఠోరమైనటువంటి వ్రతం చేస్తూ అధశీర్షా అంటే శీర్షాసనం వేసి తల కిందలు కాళ్ళు పైకి పెట్టి అలా ఘోరంగా తపస్సు చేశారట వాళ్ళు. నియతం జలసాయిన. వాళ్ళు ఎప్పుడు నియమాలతో ఉండి వాళ్ళు పడుకునేప్పుడు జలం మీద పడుకునేవాళ్ళట. ఆ సరోవరంలో అటువంటి నీటి మీద పడుకునేవాళ్ళు వాళ్ళు.
తపస్సు చేసేప్పుడు తలకిందులుగా అందుకంటే తలకిందులుగా తపస్సు చేశాడంటారు చూసారా, అలా వచ్చిందన్నమాట. తలకిందులుగా తపస్సు చేయడం అంటే అది. తలకిందులు కాళ్ళపైకి శీర్షాసనం వేసి తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు పడుకునేప్పుడు నీటి మీద పడుకునేవాళ్ళ. సప్తరాత్రే కృతాహార వాయునా అచలవాసిన దివం వర్షశతైర్యాతా సప్తభి సకళేబరా. అలాగే 7 రోజులు 7 రాత్రులు వీళ్ళు కేవలం వాయువే ఆహారంగా తపస్సు చేశారు, ఒకే చోట ఉండి నిశ్చలమైనటువంటి భావంతో. ఈ రకంగా వాళ్ళు ఒక 700 సంవత్సరాలు ఇలాగే చేస్తూ ఉన్నట్టు వాళ్ళు చేసి వాళ్ళ చివరికి ఆ శరీరంతో పాటు వాళ్ళు 7 కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. తేషామేతత్ ప్రభావేన ద్రుమకారక సంవృతం ఆశ్రమం సుదురాధర్షం అపి సేంద్రై సురాశ్రై. ఈ విధంగా వాళ్ళు తపస్సు చేసినటువంటిది ఈ ఆశ్రమం. వాళ్ళ యొక్క ప్రభావం చేత ఈ చెట్లు కూడా అలాగే పెరిగాయి, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా. అందుకని ఈ ఆశ్రమం అనేటువంటిది చాలా ప్రభావం కలిగినటువంటిది. రాక్షసులు కానీ దైత్యులు కానీ దేవతలు కానీ ఎవరు కూడా వేరే దీన్ని ధ్వంసం చేయడానికి సాధ్యం కాదు, దీంట్లో గల రాలేరు ఎవరు కూడా. పక్షిణో వర్జయంచేత తధాన్యే వనచారిణ విశంతి మోహాద్యే అపి న నివర్తంతి తే పునః. దీనిలో కనుక ఎవరైనా సరే మనస్సు మోహవశంగా ఉండి వేరే రకంగా ఉండి ప్రవేశిస్తే, పక్షులైనా సరే జంతువులైనా సరే ఎవరైనా సరే దీంతో అలా వెళ్ళారంటే బయటికి రారే. అందుకని సాధారణంగా దీంట్లోకి ఎవరు వెళ్ళరు, అది దీని సంగతి. విభూషణ రవాశ్చాత్ర శ్రూయంతే సకలాక్షరా తూర్యగీతస్వనశ్చాపి గంధో దివ్యశ్చ రాఘవ. అలాగే మధురమైనటువంటి విధంగా చక్కటి ఆభూషణములు అంటే అలంకారంతో కూడినటువంటి వాడి యొక్క ధ్వని వినబడుతూ ఉంటుంది దీంట్లోంచి. అలాగే వాద్యములతో కూడినటువంటి గీతములు సంగీతం వినబడుతూ ఉంటుంది ఈ వనంలోంచి. దివ్యమైనటువంటి సుగంధం కూడా వస్తూ ఉంటుంది ఈ వనంలో, అది దీని ప్రత్యేకత. త్రేతాగ్నయోపి దీప్యంతే ధూమో హేష ప్రదృశ్యతే వేష్టయన్నివ వృక్షాగ్రాన్ కపోతాంగారుణో ఘన. అంతేకాదు ఇందులో త్రేతాగ్నులైనటువంటి అగ్నులు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాయి. 3 రకాలైనటువంటి అగ్నులు ఇందులో వెలుగుతూ ఉంటాయి. దానివల్ల ఇందులో చుట్టేటువంటి ధూమం ఉంది, పొగ. ఆ పొగ ఎలా ఉంటుందంటే ధూసరము అయినటువంటి పొగ పైకి ఎగురుతూ ఉంటుంది. అంటే బూడిద రంగులో ఉన్నటువంటి పొగ ఎప్పుడు పైకి వస్తూ ఉంటుంది. ఇక అందుకని ఈ పైనటువంటి వృక్షాల యొక్క చివర్లో ఉన్నటువంటి శాఖలు ఉన్నాయే, అవి ఈ పొగతో అలా ఆ రకమైనటువంటి రంగులో ఉన్నాయి చూడు. ఏతే వృక్షా ప్రకాశంతే ధూమ సంసక్తమస్తకా మేఘజాల ప్రతిచ్ఛిన్న వైడూర్యగిరయో యథ. అందువల్ల ఈ ధూమతో ఇవన్నీ కూడా చన్నమునై కప్పబడి ఉంటాయి. ఈ వృక్షాల యొక్క చివరి భాగాలు దాని మీద సూర్యరశ్మి పడుతూ ఉంటే వైడూర్య మణిలా అవి ప్రకాశిస్తూ ఉంటాయి. కురు ప్రణామం ధర్మాత్మ తేషాం ఉపదిశ్య చ రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రేత సంహతాంజలి ప్రణవంతి ఏ తేషాం ఋషీణాం భవితాత్మనాం న తేషాం అశుభం కించిత్ శరీరే రామ విద్యతే. దీని యొక్క ప్రభావం ఏంటంటే, ఓ రామ, ఇక్కడ ఈ ధర్మాత్ములైనటువంటి వాడిని స్మరించి, ఈ ఋషుని స్మరించి ఇక్కడ ప్రణామం చేస్తే, నమస్కారం చేస్తే వాళ్ళకి అన్ని శుభములు కలుగుతాయి. శరీరంలో ఏ రకమైనటువంటి బాధలున్నా పోతాయి, అన్నీ శుభం కలుగుతాయి. అటువంటిది రామ, అందుకని నువ్వు కూడా నమస్కారం చేసుకో అని చెప్పాడు రాముడికి. తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి సముద్దిశ్య మహాత్మాన తాన్ ఋషీన్ అభ్యవాదయత్. అప్పుడు రాముడు లక్ష్మణుడు కూడా ఆ ఋషుల్ని స్మరించి నమస్కారం చేసుకున్నారు అవనం దగ్గర.
అభివాద్యత ధర్మాత్మా రామో భ్రతాయ లక్ష్మణ సుగ్రీవో వానరశ్చైవ జగ్ముః సంహృష్టమానసాః. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, మిగతా వానరులు అందరూ కూడా ఆ ఋషుల్ని స్మరించి అక్కడ నమస్కారం చేసుకుని మనస్సు ప్రసన్నమైనటువంటి మనస్సుతో ముందుకు వెళ్ళారు వాళ్ళు. తే గత్వా దూరమధ్వానం తస్మాత్ సప్తజనాశ్రమాత్ దదృశిస్తాం దురాధర్షాం కిష్కింధాం వాలిపాలితాం. ఆ రకంగా ఆశ్రమం నుంచి బాగా దూరం నడిచినటువంటి వాళ్ళై చూశారు. కిష్కింధ బాగా దగ్గరికి వచ్చేసారు అన్నమాట. వాళ్ళు వాలి చేత పరిపాలింపబడుతున్నటువంటి కిష్కింధ నగరం చేరుకున్నారు. తతస్తు రామానుజ రామవానరాః ప్రగృహ్య శస్త్రాణి ఉదితోగ్ర తేజసా పురీం సురేశాత్మజ వీర్యపాలితాం వధాయ శత్రోః పునరాగతాద్వివ. అక్కడ వీళ్ళు ఈ కూడా వెళ్ళినటువంటి వాళ్ళు రామానుజుండే లక్ష్మణుడు మిగిలినటువంటి వానరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలు వాళ్ళు పట్టుకొని సురేశాత్మజ పాలితాం. సురేశుడు అంటే ఎవరు? ఇంద్రుడు. ఆయన కొడుకైనటువంటి వాడు వాలి. వాడి చేత పరిపాలింపబడుతున్నటువంటి ఆ నగరంలోకి చేరుకున్నారు వాళ్ళు. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్టన్ గహనే వనే. ఆ చుట్టూ ఉన్నటువంటి చాలా దట్టమైనటువంటి అడవి అది, ఆ కిష్కింధ చుట్టూ ఉన్నటువంటిది. ఆ అడవిలో వీళ్ళందరూ కూడా చేరి చెట్ల యొక్క చాటున అందరూ కూడా దాగి ఉన్నారు. విచార్య సర్వతో దృష్టిం కాననే కానన ప్రియ సుగ్రీవో విపులగ్రీవ క్రోధం ఆహారయద్భృశం. అంతా ఒకసారి కలిగి చూచాడు సుగ్రీవుడు. చూసి వాడు సుగ్రీవుడు, వాడి పేరు విపులగ్రీవ. గ్రీవం అంటే మెడ. వాడి మెడ వెడల్పుగా ఉంటుంది, మంచి బాగా గట్టిగా ఉంటున్నటువంటి మెడ కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. అలాంటి వాడు ఇక క్రోధాన్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం చేయాలి కదా మళ్ళీను వాడితో. అందుకని మళ్ళీ క్రోధాన్ని తెచ్చుకున్నట్టు వాడు. క్రోధం ఆహరయత్. తతస్తు నినదం ఘోరం కృత్వా యుద్ధాయ చాహ్వయత్ పరివారై పరివృతో నాదైర్భిందన్నివాంబరం. అప్పుడు మళ్ళీ పెద్దగా నాదం చేశాడు, సింహనాదం చేశాడు. నాదం చేస్తే అది ఎలా ఉందంటే వాళ్ళని యుద్ధాన్ని పిలుస్తూ నాదం చేశాడు అన్నమాట వాడు. చేస్తే గర్జన్నివ మహామేఘో, మహామేఘాలు గర్జిస్తే ఎలా ఉంటుందో అలాంటి నాదం చేశాడు వాడు. వాయువేన పురస్సర, వాయువు యొక్క వేగంతో వచ్చినటువంటి మేఘాలు గట్టిగా గర్జిస్తే ఎలా ఉంటుందో అలా గర్జించాడు వాడు. అధ బాలార్క సదృశో దృప్త సింహ గతిస్తత. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే వాడు ప్రాతకాలంలో అటువంటి సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. సూర్యపుత్రుడు కదా వాడు వీడు సుగ్రీవుడు. అందుకని సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది కూడా. తర్వాత లక్ష్మణుడు వేసినటువంటి మాల వల్ల, ఇవన్నీ వీడన్నిటి వల్ల. దృష్ట్వా రామం క్రియాదక్షం సుగ్రీవో వాక్యమబ్రవీత్ హరివాగురయా వ్యాప్తాం తప్తకాంచన తోరణాం ప్రాప్తాస్మ ధ్వజయంత్రాఢ్యాం కిష్కింధాం వాలినః పురీం ప్రతిజ్ఞాయా కృతావీరత్వయా వాలివధే పురా సఫలాం కురుతాం క్షిప్రం తతాం కాలయవాగతః. ఓ రామా, ఇప్పుడు మా అన్నచేత పాలింపబడుతున్నటువంటిది ఈ కిష్కింధాపురి తప్తకాంచన తోరణం, చాలా పూర్తిగా బంగారంతో చేయబడినటువంటి ద్వారం కలిగినటువంటి పురి ఇది, పురం. అక్కడికి వచ్చాం మనం, ఆ ద్వారం దగ్గరికి వచ్చాం, కిష్కింధ యొక్క ద్వారం దగ్గరికి వచ్చాం. నువ్వు ఇప్పుడు వాడిని పిలిచా నేను, వాడు వస్తున్నాడు. నీ ప్రతిజ్ఞ ప్రకారం ఈసారి తప్పకుండా వాడిని సంహరించవలసింది రామా
అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే లేకపోతే ఈసారి వాడు వీడిని చంపేస్తాడు, అందుకని భయం అనమాట. ఏవ ముక్తస్థు ధర్మాత్మా సుగ్రీవేణ స రాఘవ తమేవ ఉవాచ వచనం సుగ్రీవం శత్రుసూదన. అది విని రాముడు మళ్ళీ సుగ్రీవుడితో అంటున్నాడు, కృతాభిజ్ఞాన చిహ్న త్వమనయా గజసాహయ లక్ష్మణేన సముత్పాట్య ఏషా కంఠే కృతా తవ. ఇక్కడ రాముడు గుర్తు చేస్తున్నాడు వాడికి, ఓ సుగ్రీవా, లక్ష్మణుడి చేత నీ మెళ్ళలో ఈ గజపుష్పమాల వేయబడింది చూసావా, నువ్వు గుర్తుగాను అప్పటి నుంచి కూడా నువ్వు శోభసేపి అధికం వీర లతయా కంఠసక్తయా, నీ మెళ్ళలో ఈ ఆ లతతో కూడినటువంటి పుష్పాలతో కూడినటువంటి దాన్ని లక్ష్మణుడు నీ మెళ్ళలో వేసినప్పటి నుంచి ఇంతకు ముందు కంటే నువ్వు ఎక్కువ నువ్వు బాగా ప్రకాశిస్తున్నావు. విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయ, నువ్వు ఎలా ప్రకాశిస్తున్నావు అంటే నక్షత్రమాల ఎలా అయితే ఉంటుందో ఆకాశంలో అలా అలా ఉన్నాయి నీ మెడలో ఇవన్నీ కూడా అలా ప్రకాశిస్తున్నావు నువ్వు. అద్య వాలి సముత్థంతే భయం వైరం చ వానర ఏకేనాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే. ఇవాళ వాలి వస్తాడు, వాలితో నీకు యుద్ధం జరుగుతుంది. ఇవాళ నేను వేసేటువంటి ఒకే ఒక బాణంతో వాలి హతుడైపోతాడు, నీకేం భయం లేదు. మమ దర్శయ సుగ్రీవ వైరిణం భ్రాతృరూపిణం వాలి వినిహతో యావద్వనే పాంసు చేష్టతే. సుగ్రీవా, నువ్వు ఇప్పుడు వాడిని పిలిచి వాడిని కనబడేట్టు చెయ్యి, అంతే. వాడు వెంటనే భూమి మీద నా బాణం తగిలి వాడు కింద మట్టిలో పడిపోతాడు, అందుకని నీకేం భయం లేదు. యది దృష్టిపథం ప్రాప్తో జీవన్స వినివర్తతే తతో దోషేణ మా గచ్చేత్ సద్యో గర్హేశ్చ మాం భవాన్. నా దృష్టిలో పడిన తర్వాత కూడా వాడు బతికి తిరిగి వెళ్ళడం జరిగితే అప్పుడు నువ్వు నన్ను నిందించు, అది ఎలాగో జరగదు అని రాముడు చెప్పేది. ప్రత్యక్షం సప్తతే సాలా మయా బాణేన దారితా. చూసావు కదా ఒకే బాణంతో 7 చెట్లు ఎలా లేచిపోయాయో. తేన అవేహి బలేన అద్య వాలినం నిహతం రణే. అందువలన అటువంటి బలమేతోనే ఎప్పుడు వాలివాడ చనిపోతాడు, అందుకని నీకేం భయం లేదు. అనృతం నోక్తపూర్వం మే, ఇంతకుముందు ఎప్పుడు నేను అసత్యం చెప్పలేదు. చిరంకృచ్ఛ్రేపి తిష్టత, ఎప్పుడు కూడా నేను ఎటువంటి విధంగానూ అసత్యం పలకలేదు. ధర్మలోభ పరీతేన నచ వక్షే కథంచన. అలాగే ఇక ముందు కూడా ధర్మం అనేటువంటిది ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది వస్తే, ధర్మం దీని ప్రకారం వస్తే, ధర్మం లేకుండా చేస్తే అప్పుడు కూడా ఏమైనా అసత్యం పలుకుతా అనుకుంటున్నా, ఎప్పుడు పలకండి. సఫలాంచ కరిష్యామి ప్రతిజ్ఞాం జహి సంభ్రమం. అందుకని నేను చేసినటువంటి ప్రతిజ్ఞని నెరవేరుస్తాను, అందుకని నువ్వు భయం వదిలేసేయి, ఏం భయం లేదు. ప్రసూతం కమ క్షేత్రం వర్ణేనేవ శతక్రతు తదా ఆహ్వాన నిమిత్తం చ వాలినో హేమమాలిన సుగ్రీవ కురుతం శబ్దం నిష్పదేద్ ఏన వానర. నువ్వేం చేస్తావంటే, ఎలా అయితే ఇంద్రుడు వర్షం కురిపిస్తే దాంతో మొత్తం పొలంలో ఉన్నటువంటి వేసినటువంటి మొక్కలన్నీ బాగా వస్తాయో, అలాగే నీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ సఫలమయ్యేట్టుగా నేను బాణం వేస్తాను. అందుకని నువ్వు ఎలా పిలిస్తే వాడు వస్తాడో ఇప్పుడు బయటికి అలా పిలువు, అది నువ్వు చేయవలసింది. జితకాశీ జలశ్లాఘి త్వయాచ అధర్షిత పురాత్ నిష్పతిష్యత్యసంగేన వాలి స ప్రియ సంయుగ. నువ్వు చాలా యుద్ధాల్లో వాడు వాలి ఇంతకుముందు చాలా యుద్ధాల్లో గెలిచి ఉన్నాడు. ఏ యుద్ధంలో వాడు ఓడిపోలే, ఎవరితోనూ కూడా, అందరితోనూ కూడా గెలిచి ఉన్నాడు.
అందుకని వాడు చాలా ధైర్యంగా మళ్ళీ వస్తాడు నువ్వు మళ్ళీ పిలిచావంటే. ఎందుకని వాడికి ఎవడైనా యుద్ధాన్ని పిలిస్తే చాలు, అది అర్ధరాత్రి అపరాత్రి అని కూడా లేదు. వాళ్ళకి ఇంత ముందు చూసాం కదా రాక్షసులతో. వాడు మాయావితో యుద్ధంకి వెళ్ళేప్పుడు అలా వెళ్ళాడు, దొందుబితో వెళ్ళేప్పుడు అలా వెళ్ళాడు. అందుకని వాడికి అసలు భయమే లేదు. వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఎవడు యుద్ధాన్ని పిలుస్తాడా అని వాలి. అందుకని నువ్వు ఇప్పుడు పిలిస్తే తప్పకుండా వస్తాడు వాడు. రిపూణాం దర్శితం శ్రుత్వా మర్షయంతిన సంయుగే జానంతస్తు స్వకం వీర్యం స్త్రీ సమక్షం విశేషత. ఎందుకని ఇప్పుడు వాడు స్త్రీల మధ్యలో ఉన్నాడు. వాడు ఎప్పుడూ అలాగే ఉంటాడు ఎక్కువ వాలి. వాడు తాగేస్తూ ఉంటాడు, స్త్రీలతో ఉంటాడు. వాడి పని అది. వాడికి అలాంటి అలవాటు వాడికి. అందుకని పైగా చుట్టూ మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు యుద్ధాన్ని పిలిచావనుకో, అలాంటి వాడు ఎప్పుడు కూడా వెనక్కి జంకడు. ఎందుకంటే స్త్రీల ముందు ఇంకా వాడికి ఇంకా ప్రతాపం ఎక్కువ చూపిస్తాడు. అందుకని వాడెప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్కి జంకరు. నువ్వు పిలిచావంటే వాడు వచ్చి తీరతాడంతే. అందుకని వెంటనే పిలు అని చెప్పాడు. సతు రామవచ శ్రుత్వా సుగ్రీవో హేమపింగళ ననర్ధ క్రూరనాదేన వినిర్భిందన్ ఇవాంబరం. అప్పుడు ధైర్యం వచ్చి సుగ్రీవుడు చాలా గట్టిగా నినాదం చేశాడు. ననర్ధ క్రూరనాదేని, సరి క్రూరత్వంతో కూడినటువంటి స్వరంతో అరిచాడు వాడు. ఎలా ఉందరి ఆకాశాన్ని చించివేస్తున్నట్టుగా ఉంది స్వరం. అలాంటి భయంకరమైనటువంటి స్వరంతో వాడు వాళ్ళని పిలిచాడు. తత్ర శబ్దేన విత్రస్త గావో యాంతి హతప్రభాహ. ఎలాంటి గర్జన చేశాడంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవులన్నీ బెదిరిపోయి పారిపోయాట. రాజదోష పరామృష్టా కులస్త్రియ ఇవాకులాహ. దీనికి ఒక ఉపమానం చెప్పాడు ఇక్కడైనా. ఎలాగంటే కులస్త్రియ అంటే మంచి చక్కటి వంశంలో పుట్టినటువంటి మంచి స్త్రీలు ఉంటారు కదా, కులాంగళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళందరూ కూడా రాజదోష పరామృష్టా. ఆ పరిపాలించేటువంటి రాజు దోషంతో కూడినటువంటి వాడైతే దానివల్ల ఏమవుతుంది, దుష్టులైనటువంటి వాళ్ళు వచ్చి ఈ స్త్రీలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏ రాజ్యంలో అయితే రాజు వెధవవుతాడో, చేతగాని వెధవవుతాడో, ఆ రాజ్యంలో దుష్టులైనటువంటి వాళ్ళు వచ్చి మంచి కుల స్త్రీలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు, రౌడీ షీటర్లాగా. అందువల్ల అలాంటి ఉదాహరణ ఇచ్చాడు అనమాట. అలాగా ఈ ఆవులన్నీ బెదిరి పడిపోతున్నాయి అన్నాడు. ఆ స్త్రీలందరూ బెదిరి ఎలా అయితే పారిపోతారో అలాంటి సందర్భంలో అలాగా ఆవులు మంచివి ఈ శబ్దం విని పారిపోతున్నాయి. ద్రవంతి మృగా శీఘ్రం భగ్నాయ వరణే హయాహ. అలాగే యుద్ధంలో హయా అంటే గుర్రాలు. ఎలా అయితే గుర్రాలు యుద్ధంలో దెబ్బ తగిలితే, భగ్నా అంటే దెబ్బ తగిలితే అటు ఇటు పారిపోతాయో, అలా ఉన్నటువంటి మృగములు జంతువులన్నీ కూడా పారిపోతున్నాయి. పతంతి చ ఖగా భూమౌ క్షీణపుణ్యా యువగ్రహా. అలాగే కొన్ని ఉల్కలు రాలిపోతూ ఉంటాయి ఆకాశం నుంచి. అలా ఉల్కలు క్షీణపుణ్యా, వాడు ఆయువు అయిపోతే కింద రాలిపోతాయి. అవి ఎలా రాలిపోతాయో అలాగా ఈ శబ్దానికి ఆకాశంలో అయినటువంటి ఎగురుతున్న పక్షుల కింద పడిపోయాట. అంత భయంకరంగా అరిచాడన్నమాట ఈసారి వాడు. తతస్త జీమూత కృత ప్రణాదో నాదం అముంచత్ త్వరయా ప్రతీత సూర్యాత్మజ శౌర్య వివృద్ధ తేజా సరిత్పతిర్వ అనిల చంచలో ఊర్మిహి. ఈసారి సుగ్రీవుడు చేసినటువంటి నాదం ఉందే, ఎందుకంత తీవ్రంగా చేయగలిగాడంటే సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుడు వాడి శౌర్యం పెరిగింది. శౌర్య వివృద్ధ తేజా, శౌర్యము తేజస్సు రెండు పెరిగాయి వాడికి.
ఒకటేంటి, రాముడు ఇక ఈసారి తప్పనిసరిగా వాలిని చంపుతాను నిశ్చయంగా చెప్పాడు. రెండోది, లక్ష్మణుడు వేసినటువంటి మాల వల్ల వాడి తేజస్సు పెరిగింది. అందుకని శౌర్యం తేజస్సు రెండు వివృద్ధ పెరిగాయి ఈసారి. ఎలాగా? సరిత్పతి అంటే సముద్రం, అనిల చెంచలోర్మిహి పెద్ద గాలేస్తే ఆ అలలు పైకి ఎలా లేచి పడతాయో, ఎగిసి పడతాయో, అలా వీడి యొక్క తేజస్సు, వీడి యొక్క శౌర్యం ఎగిసి పడుతున్నాయి సుగ్రీవుడికి. అటువంటి దీంతో వాడు అలా గట్టిగా నాదం చేశాడనమాట. అప్పుడు ఇక వాడు విన్నాడు. అంతఃపురంలో ఉన్నాడు వాడు, స్త్రీల మధ్యలో. ఇప్పుడే చావు దెబ్బలు తినేటువంటి ఎంతోసేపు కాలేదు కదా వాడు, మళ్ళీ వచ్చి నాదం చేసేటప్పుడు ఇంకా కోపం వచ్చింది వాడికి. ఇంకా ఈసారి వాడో నేను ఉండాలి అన్నట్టుగా బయలుదేరాడు అనమాట వాడు. అలాగ వాడు బయలుదేరి ఏం చేస్తాడు అనేటువంటిది రేపు చూస్తాం. రేపు ఇంకా వాలి వధ జరుగుతుందన్నమాట. ఈ వాలి వధలో కూడా చాలామందికి చాలా సందేహాలు ఉన్నటువంటి ఇవి ఎక్కువ. అందుకని రేపు జాగ్రత్తగా ఏకాగ్రతతో, అంటే రోజు ఏకాగ్రతతో వింటున్నారు చాలామంది, నాకు తెలుసు మీరందరూ కూడాను. కానీ రేపు అది కూడా ఏకాగ్రతతో వినండి, ఎందుకంటే చాలా సందేహాలు చాలామంది, అవన్నీ కూడా రేపు తెలుస్తాయి మీకు. వాలి వధలో వాలిని రాముడు ఎందుకు అలా చంపాడు, వాలి ఏం మాట్లాడాడు రాముడితో, ఇవన్నీ కూడా రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా మనం ఇవంతటినీ కూడా మనం చక్కగా ధ్యానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే